నేను ఎట్టు పెట్టరాదురా శివుడా పెట్టరాదురా ఇంటి ముంగడ చాగబాయి తమరాదురా శివుడా తమరాదురా ఎట్టు పెట్టరాదురా శివుడా పెట్టరాదురా ఇంటి ముంగడ చాగబాయి తమరాదురా శివుడా తమరాదురా నాకు పెట్టే బండ మీద నిలువరాదురా శివుడా నిలువరాదురా. ఎవరా మామ ఇక మన ఊరు బాగుపడదారా? మన ఊరు నాకేడ బాగుపడుతుందిరా? కరెక్టేరు. మన ఊళ్ళో మొత్తం చిల్లరగాళ్ళు ఉన్నారంటారా? ఎవరురా చిల్లరగాళ్ళు? మనమేరా. ఎవరు వారి అందులో పని నీ పిల్లని కూడా పట్టుకొస్తా పని అయిపోగారా? ఏందిరా ఏం మాట్లాడతాను? ఓరు వారి మన ఊళ్ళో బాత్రూమ్లే లేవు. సూర్యుడు రాగా ముందుగా ఆడవాళ్ళందరూ లోటలు పట్టుకొని ఉరుకుతారు. మనం కూడా ఇటు మొఖాన్ని వచ్చినాం కదా, ఏ షర్టో పుట్టో చూసుకుంటుందా అన్న. అయ్యో మా ఇల్లు కొంచెం పడతాను, నీకు కానుకున్నది పెళ్ళాం. నీకు పెళ్ళైతే వెళ్తుందిరా నేను పడే బాధ. అరే మామ పెళ్లి చేసుకుంటే నిజంగా గంత కోసి ఉంటుందిరా? వామ్ము అసలు ఆ గోస వశపడదురా, ఎవరికి చెప్పుకోవడానికి కూడా ఉండదు. నాకు డౌట్ రా, గంత గోసు ఉంటుంది గంత గాయ ఉంటుంది అంటే మరి ఒక్కొక్కడు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారు, పిల్లలతో సంసారాలు ఎందుకు చేస్తారు చెప్పురా? అందరి సంగతి అయితే నాకు తెలియదు కానీ నేనైతే ఒక్క పని కోసమే చేసుకున్నారా. ఏం పని రా అది? అది నీకు చెప్తా అర్థం కాదులే కనపా. అబ్బో అది చెప్పరాదురా, ఏం పని అది? సరే చూపిద్దా బారా. చూడరా చూస్తా. ఏడికి వచ్చేది? ఎన్ని బోళ్ళు ఉన్నాయి కనిపిస్తలేవా? 5 నిమిషాలు అయితే కరెంట్ పోతుంది. రాదురా, నీకంటే పని లేదు పాట లేదు. రాను. అరే నేను రాను. నువ్వు వస్తావు నాకు తెలుసు. నేను రానంటే వినబడతలేదా? వస్తుందిరా, నా పిల్లమే, నేను చెప్తా రాదా? నువ్వు వెళ్తే వస్తారా? ఎన్ని చూడలే దాదా నువ్వు వస్తావు నాకు తెలుసు. అవుతాను. అవుతుంది. రీకాం లేకుండా ఒక్కటే పనా? ఓ పోరి ఏడ పని లేదా నీకు? ఓ తెల్లారు లేదు, మధ్యాహ్నం లేదు, పొద్దుకి లేదు, మిట్ట మధ్యాహ్నం ఎండ కొడుతుంది. ఏం పనికి ఇప్పుడు? ఏ ఊకో అక్క, నీకు కనపడితే చాలు ఎప్పుడు ఏ ముచ్చట్లు అడుగుతావు నువ్వు. పో అక్క. మాజాలు కదా అక్కడ కూర్చుందాం. ఏమంటాడు మీ పొలగాడు? అరే మామ, దోస్తు అయితే దోస్తే ఒకటి అడిగితే చెప్తావారా? చెప్పరా. ఏం చేసిర్రా లోపల? పెళ్ళైతే టార్చరే కాదురా, ఇట్లా అన్నీ ఉంటాయి. ఎలా పడ్డదిరా? చిన్న పిల్లగానే రా నువ్వు, నీకు అర్థం కాలే కానీ సిగరెట్ సిగరెట్ అంటే అడు చూస్తామైందిరా. ఏయ్ ఇటు చూడు సిగరెట్ రా. మామ
నేను కూడా ఊళ్ళో ఎవరైనా నచ్చపోరు ఇట్లా రా అంటే అత్తరారా అత్తారా ఎక్కడికైనా అత్తరారా పోలీస్ స్టేషన్ కు పంచాయతీ దగ్గర వేసేసాడు బాగా వేసేసాడు. నీకు నీళ్ళకి పెళ్లి చేసుకొని బొచ్చు అంత ఎర్ర వేసుకోనారా చేసుకోమా గిది కథ. అగో ఏమో దాత్తాలు ఏంటి అవి అంటారా? సిగరెట్లా? ఎవరు చూసి నేర్చుకుంటారు మీరు? మీ అన్నను చూసి నేర్చుకుంటానవా? పిలువనా మీ అన్నను? ఓయ్ సిగరెట్లు ఆంబార్లు అంటే అది ఇవేనా మీ కథలు అంటానా? మీ సంగతి చెప్తావు నేను. రేపో మాపో పెళ్ళి అవుతుంది, పెళ్ళిడికి వచ్చినావు సిగ్గు అనిపిస్తలేదా పిల్లగా నీకు? నీకు అనిపిస్తలేదా సిగ్గు? మీ సంగతి చెప్తారా మీరు? రారి ఏందట్నే మరి నీ మొగనికి? ఎందుకక్క ఏమైంది? ఏమైంది అంటున్నావేంది? మన ఊళ్ళో చిల్లరగా లేవాలంటే నా కొడుకు పేరును నీ మొగని పేరే వినబడుతుంది. ఇక నన్న మాడతారు కావచ్చు, లగ్గమైనాక నన్న అనుకుంటే అట్లా మారుడు లేదే. మీ పెళ్ళైన కాంచెలు చూస్తాన్నా వాంది గదే కథ, నా కొడుకుది గదే కథ. వాళ్ళ సిగరెట్లు తాగుడేందో, వాళ్ళ అంబారు తినుడేందో. వాడు పుట్టువాడి పాడుగా నా కొడుకు అయితే ఎంత చెప్పినా కూడా ఇంటలేడు వాడు. అయ్యో ఏందక్క అట్లా మాట్లాడతాను? నీ కొడుకేనాయా? వాళ్ళ బుద్ధి వచ్చినప్పుడు మారుతుంది. వాళ్ళు ఎక్కడ మారతారే? వాళ్ళు మారరు. నీ మోడు మారడు, నా కొడుకు మారడు. అడ్డమైన బాడకవులుగా అదే వాళ్ళు. ఇంకా నా పాస్ వాళ్ళ కొడుకు కట పెళ్లి కావాలట. ఎవరిస్తారే పెళ్ళాన్ని? హలో, ఏంది సంగతి? పంచాయతే కదా, నాకు ఎస్ఐ తెలుసు, సిఐ తెలుసు. ఒక్క 20,000 రెడీ చేసుకోరి. భూమి మీ పేరు మీద లేకున్నా మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిస్తా. ఇంకో ముచ్చట, మనకు తెలియంది ఈ ఊళ్ళో చీమ కూడా చిట్టుకుమన్నది. ఒక్క 20,000 రెడీ చేసుకోరి. 20 లక్షల ప్రాపర్టీ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిస్తా. ఏంది పోలీసా? రాత్రి అయితే ఆ పోలీసే నాతో తాగుతాడు, అది గుర్తుపెట్టుకోరి. అట్లానా? కాన్ఫరెన్స్ అల్పన్నా మాట్లాడతావా? మన లెవెల్ వేరే ఉంటుంది. మళ్ళీ ఫోన్ చేస్తావు. ఏం మరదలి పిల్ల, ఎటు పోతాను? కనబడతలే అబ్బా. తెలిసి మాట్లాడతావా తెలియక మాట్లాడతావా? ఏంది నేనున్న ఊళ్ళే ఆడోళ్ళు బయటకు కూడా చిచ్చి చిచ్చి. అయినా మొన్ననే సర్పంచ్ చెప్పినా లాటరింగ్ కట్టమని. అవు సర్పంచ్ ఫోన్ చేస్తా. ఈ ఊర్లో సర్పంచ్ పనే శాత కాదు, ఇక నువ్వు చెప్తే చేస్తాడు. ఇక మీరు అందరు కలిసి బాత్రూమ్లు కట్టించినట్టే దాంట్లో మేము పోయినట్టే. సరే కానీ మరదలి పిల్ల, మొన్ననే 10 లక్షలు పెట్టి కారు కొన్నా, ఎట్లుంది? మందిని ముంచేటోళ్ళు కార్లు కొంటారు, బిల్డింగులు కొంటారు. అయ్యో సరే కానీ నీ మౌనికి తాయి వాడు తప్ప ఏది శాత కాదు. ఇట్లా కారా సినిమా కోదాంపా. ఓహో ఊరోజు చూస్తారనే నీ బాధ. కార్లో వేసేసి కూర్చున్నావు అనుకో, ఎవ్వలా కనిపించవు. ఏమంటావు? ఏంద్రా నీతో సినిమాకి రావాలనా? ఏదో ఊర్లో పెద్దోని కదా, బాబావు కదా అని మర్యాద ఇస్తా అంటే బాగా ఎక్కువ మాట్లాడతాను. సరే నీతో సినిమాకి వస్తా. నీ పెళ్ళాన్ని కూడా నా మొగంతో పంపు సినిమాకు. మీరెంత, మీ బతుకులెంత? మీ బతుకులకు నా పెళ్ళం నీ మొగంతో సినిమాకి రావన్నా? అంటే నీతో రావచ్చు కానీ నీ పెళ్ళాన్ని నా మొగంతో రావద్దా? నీ మొగానికి ఎన్నడూ కార్లు ఎక్కరు, కార్లు ఎక్కించుకొని తిప్పుదాం అనుకున్నా. అది నా తప్ప. రాబోదు కాకపోతే రానని చెప్పు. నువ్వు ఎట్లా మాట్లాడుతానవో, ఎట్లా సినిమా తీసుకుపోతా అన్నవో నీ బుద్ధి అంతా నాకు ఏర్పాటు అవుతాంది. చెప్తావు నీ సంగతి ఇట్లా కాదు. నా మొగన్కి చెప్తా, ఇక్కడ నిన్ను బొంద పెడతాడు. ఎవడు గాడా? నా తాగొద్దుడా? వాడు నా ముందు నిలబడి మాట్లాడతాడా? రేపు రాపో, ఎవడేం మిక్తాడో చూస్తా. తీసుకురాపో. సరే చూడు. ఈ ఊళ్ళో నన్ననే మొగడే పుట్టలే, ఇంకా గుర్తుకు పెట్టుకో. తీసుకురా. ఏడి వాడుకో. ఏంటిదే? చెప్పేంటిది? ఏంటి చెప్పు. నాడు బయటికి నాడు. ఏంది? ఒక అడ్డమైన నన్ను సినిమా తీసుకోపోతారా అంటాడు. ఎన్ని సినిమా తీసుకోమంటాడా? నన్ను తీసుకోమంటలేడు, నన్ను తీసుకోపోతాడ, కాళ్ళ తిప్పుతాడు వాడు. ఎవడాడు? ఎవడు వాడు? సంగతి చెప్దాం. కట్టడి పోతున్నారా?
అడ్డమేనట గిట్టు సరే బా నడు పోదాం బా ఎవడా ఎవడు అని సంగతి చెప్దాం బా ఏ మెల్లగా మెల్లగా గిల్లగలేదు బా ఇలా నరుకుడే పొట్టు పొట్టు ఏ నరకుడు ఏంది ఉల్లి పెట్టుకో గంతే కానీ నరకుడు కొట్టుడు గివి చెయ్యకు నా పిల్లని అంటాడు అనేవాడు చెప్తా బా ఆయన పోలీసు వాళ్ళు అందరు తెలుసట ఎవరు తెలితేంది బా నేను నరుకుడే వేయాలని మెల్లగా అంటారు సంగతి చూస్తా బా అరే అరే మీ దాంట్లో అమ్మాయి లెవెలో అబ్బాయి లెవెలో వెళ్తలేదురా అబ్బాయిలకైతే అమెరికా పోలీసు సెడి చేస్తా ఇగో అలాగే సెడి చేసినాక ఎట్లున్నా తెలుసా మన ఊరు అమెరికా లెక్క పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండాలి ఇట్లా ట్రైన్ పోవాలి ఇట్లా హెలికాప్టర్ పోవాలి మన ఇంటి సందులోకి వెళ్ళి బుల్లెట్ ట్రైన్ పోవాలి సరేనా ఏం తమ్మి అంత ఆగమేఘాల మీద వస్తా నువ్వు పోపనుకున్నావు ఏం సంగతి అన్నా నీకు తలకాయ ఉన్నదా నా పిల్ల నేర్చుకో రమ్మన్నమాట అరే నేనేమన్నా ఏదో మరదలు కానీ పరిష్కమైనా ఆడదా చెప్పు గంతేనా అన్న గదినికే నా పిల్లని గింతగానం కథలు చేస్తానా ఏయ్ ఏం మాట్లాడతావు నువ్వు ఆయన ఏం మాట్లాడుతాడో నీకు ఇంకా అర్థమైతలేదా నీ పెళ్ళండి రమ్మన్నాడు అంటే అంటాడేమో ఏ చెప్పడే కాదు పెద్ద ఊర్లో అందుకు ఫీల్ అనే ఏమన్నాడు బాగా చేస్తాడు అన్న దండం పెడతా ఏమనుకోవద్దు ఫస్ట్ ఇంటికి రాడు నీ పెళ్ళండి రాన్నప్పుడు సిగ్గనిపించలేదు నీ బతుకుని చెప్పు గట్లనే అంటావు నాడు పో ఇంటికి పో ఇప్పుడు అన్న ఏమనుకోవద్దు సరే 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 మందా సరే ఆ బెల్ షాప్ లెచ్చుగా అని చెప్పినా పోయి తీసుకొని తాగుపో శుద్ధ బాగుంది నా ఇల్లే ఇది నా ఇల్లే అనుకుంటున్నా అరే తమ్ముడు కొంచెం కళ్ళు తిరిగినది అవుతుందిరా ఇంకా మంచం తీసుకొచ్చి గీడేరా మళ్ళీ మీ వదిన వస్తే పెద్దలు అవుతాయిరా ప్లీజ్ రా తమ్ముడు తమ్ముడా పోతావు పోతాడా ఎవరు నీకు తమ్ముడు రే ఏం మాట్లాడుతున్నావు రా నేను తాగిన ఎంగిలిపాయలు తాగి బాగాలేస్తాను నాడు బయటికి నాడు నువ్వు నాడు నడురా నువ్వు ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడతాను నువ్వు మనిషి లెక్కనే మాట్లాడతానవా ఎంత తాగచ్చిరావు ఆకారం చూస్తేనే మా తమ్ముని తిరున్నది మాట చూస్తే నా పిల్లని తిరున్నది ఏంద్రా గిట్లున్నవంతా ఏంద్రా గిట్లున్నావంతా సంత తెలుస్తుంది సంత తెలుస్తుంది నీకు తమ్ముడు ఆగు రాజరా ఎందుకురా కొడతాను నీ కాబోతు మొక్కలే చెప్పు పెడితే ఇంకెన్ని తాయితులు కట్టియాలరా నీకు నేను తాయితులు కట్టిస్తానో తెంపుతానో పొట్టవలుగా తాగుతాను ఎన్ని దేవుళ్ళ మొక్కలే ఎన్ని ముడుపులు కట్టాలి ముడ్డు చుట్టూ 32 తాయితులు కట్టుకున్నావు మూల పోయి తెంపుకుంటాంటివి ఇంకా నీకు ఎంత సిగ్గు ఇద్దరు మనం ఏం రాదు నా మానవంతా ఇస్తానే ఊర్లేని సిగ్గులేని పాడుకోవు ఇచ్చాడు రైట్ నాడు పాడుకుంటున్నాడు ఇచ్చారా అన్నా అన్నా ఇక ఇడు ఉదయగాడు ఇవాళ తమ్ముడు తమ్ముడు అంటే సప్పుడు వేయలే కానీ అన్న అన్న అంటానేంది నా పిల్లవా పెళ్ళం కాదే మరి నువ్వా అన్నా నాకు పెళ్లి కావాలి ఇంతోనా కాదు మరి నాతోనా కాదన్నా మరి ఇంటి కదా అంతోనారా అది తల్లితో సమానం నీ తల్ల నా తల్ల అరే ఇద్దరు తాళ్ళు ఒకటేరా అయితే దీని తల్లే అబ్బా ఇది నన్ను కొడుతుందంటే ఈయన తల్లే అన్నా నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాపు నీ ఒకటి అంటాను నువ్వు ఒకటి అంటాను నువ్వు ఇవన్నీ కాదు నాకు అసలే ఏ చెప్తాంది ముఖంతా ముడతలు పడతాయి పెళ్ళి అన్నా నీకు పెళ్ళి చేయాలి ఎంత ఖర్చు అయినా మంచిగా చేసేయి ఎంత ఖర్చైనా మంచిదేనా సరే పెళ్ళి చేయాలి సరే కట్టు అది కట్టు ఎవరకు ఆయనకి
గో నేను తాళి కడతా. అదే ఆడు తెల్లాళ్ళే దాని ముఖం చూస్తావు, నీ ఇంటి ముంగట్నే ఉంటాడు, ఆపదకు సంపదకు అక్కర కాస్తాడు అని గట్రా తాలి అయితే ఏందన్నా నేను నువ్వు ఒకటి అంటావు? అంటే ఏం కాదు. వదినా అవసరం నాకు పెళ్లి చేస్తారా లేదా నాకు అదొకటి చెప్పు. చెప్తా నీ పెళ్లి సంగతి, నీ చెట్ల సాటుకు నువ్వు చేసే సంగతి, అన్ని పనులు చెప్తా. నీ తావుడు సంగతి అన్ని ఎల్లదిస్తావు నేను ఇప్పుడే. అత్తమ్మా ఏందే ఆనంద్ వెళ్తాను. పిలవాలే మీ అవని పిలవాలే. అత్తమ్మా అత్తన్నావు ఎందుకో పిలుస్తారట పోతానే. మీ అబ్బాయికి మన చెట్టు కింద ముచ్చడి తెలిసింది అనుకో, నా పిల్లలతో సంసారం చేయరా, నువ్వు పోతారా? రే బాత్రూమ్ వచ్చినప్పుడు కాదురా, బాధలతో ఉండేటోరా దోస్తు. నీతో ఎప్పుడు బాత్రూమ్ అవుతాడో చూస్తా. ఏందే ఏమో పిలుస్తున్నావు, ఇట్లా పోడతాడు అట్లా పిలుతావేందే? నీ చిన్న కొడుకు అట పెళ్లి అన్నాడు అత్తమ్మా, చేస్తావా? ఏందిరా పెళ్లి కావాలా? ఏం కట్టం తెస్తున్నావా? నీకు పెళ్లి కావాలరా? ఎవరిస్తారా నీకు పోర్ని? కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదురా పెళ్లి చేసుకుంటా అనేందుకు? ఏం పెట్టి సత్తావురా దాన్ని? నీ లెక్క కవర లెక్క తిప్పుతావా, ఆడుకొని సత్తావా? మస్తు నమ్మొస్తుంది, మస్తు గమ్మత్ అనిపిస్తుంది. నీ చిన్న కొడుకుని చూస్తాడు అయితే. ఈయన చేసుకోండి మస్తు సుఖపడ్డా, ఈయన పెళ్లి చేసుకోండి వచ్చేదాన్ని మస్తు సుఖ పెడతాడు. ఇక మస్తు గమ్మత్ ఉండదు కదా. ఏం కొడుకులు పుట్టిర్రే నాకు, అవ గోస పాడుగాను. ఏంద్రా నువ్వు మధ్యాహ్నమే తాగొచ్చినావా? నిన్నేరా అనేది తాగొచ్చిన ఏంది అమ్మా? ఏం మా తమ్ముడు బాగానే అంటానే, ఆయన కూడా పెళ్లి సంబంధం చూస్తే ఒక పని అయిపోతుంది కదా. నువ్వు నన్ను పెళ్లి చేసుకొని తాగుబోతువై నన్ను కోసపుచ్చుకుంటావు. ఇక నీ తమ్ముడు పెళ్లి చేసుకొని ఊర్ల మీద పడి ఆవార లెక్క తిరుక్కుంటా దాన్ని కోసపుచ్చుకుంటాడు. అనవసరంగా దాని గొంతు కోసేందుకు పెళ్లి పెటాకులు లేకుండా అయిపోదా? అబ్బబ్బబ్బా ఎన్ని మాటలు అంటారన్న నన్ను వీళ్ళు. నాకు పెళ్లి కాదా? పిల్లని చదువు రాదా? నాకు శాత కాదా? చెప్తా, మిమ్మల్ని సంబంధాలు చూడు అన్నందుకే కదా మరి ఇట్లా చేసేది. అదినే ఎవరితో ఒకటి నా కోసం బుట్టే ఉంటుంది. నా కోసం ఎతుకుతూనే ఉంటుంది. ఏదో రోజు నాకు దొరకదా, నేను పెళ్లి చేసుకోనా, మీ అందరి సంగతి చెప్పనా? వాళ్ళడా ఉదయం లెక్క వాళ్ళంత ఎర్రగా చేసుకోనా, అది వచ్చినప్పుడు చెప్తాను అబ్బా నీ సంగతి. నేను అలిగిన ఇవాళ రాత్రి నేను పువ్వదినా. ఈ పొల్ల పొద్దటి నుంచి అన్నం తినలే, అన్నం తినమంటే తినది. బుజ్జి ఏ బుజ్జి, Sorry,